పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నాం మనం. స్టేజీ మీద కానీ, జనం ఆ నాయకుల మధ్యలో కానీ, కార్యకర్తల మధ్యలో కానీ ఎప్పుడైనా కనబడ్డారా? అదే జనసేనకు ఒక ఇది ఇచ్చారు కదా, ఐడెంటిటీ కార్డు. ఐడెంటిటీ కార్డు ఆయన పేరు మీద ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు తీశారు? ఆయనకి మెంబర్షిప్ ఎప్పుడు ఇచ్చారు? మెంబర్షిప్ డబ్బులు ఎప్పటి నుంచి కడుతున్నాడు ఆయన? వీళ్ళకే కడుతున్నాడా, తెలుగుదేశానికి కూడా కడుతున్నాడు? అన్ని పార్టీలకు కట్టుకోవచ్చు, ఎట్లాగా ఏమన్నా ఉందా ఫార్ములా మనకు తెలియదు. ఆ తర్వాత అదొకటి పెట్టారు. ఒకటి, ఆయన 15 ఏళ్ళ నుంచి ఉన్నాడు, అనేక మంది నాయకులు వెళ్ళిపోయినా 2024 ఎన్నికల్లో తోడున్నది ఈయనేనంట. ఈయన ఉన్నారంట. జేడి లక్ష్మీనారాయణ అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయినా అనే ఉద్దేశం ఆయనే చెప్పారు కదా, ఉండుంటే తోట చంద్రశేఖర్ అందరికి వచ్చి ఉండేది అనేటటువంటిది. ఇవి ఇలాంటి ఒక 2 or 3 పెట్టారు ఆయన గురించి. మిగతాదంతా ఏంటంటే ఆయనకి రియల్ ఎస్టేటు సో ఉంది, ఆ ఎల్ఈపిఎల్ అంటే ఆయనదే. ఆయన అదేది మనం ఇప్పుడు చూస్తుంటాం కదా, హైవే పక్కన వీళ్ళందరూ విల్లాలు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు విల్లాలు కూడా వీళ్ళందరూ ఉంది అక్కడే కదా, వైసీపీ విల్లాలును ప్లస్ ఆ రోడ్డు పక్కన ఉన్న ఆ దీనిది కూడా అపార్ట్మెంట్లు ఉంటాయి కదా, హైరైజ్ బిల్డింగ్స్, అవన్నీ ఆయనేనట రియల్ ఎస్టేట్. ఇప్పుడే అవన్నీ చదివాక ఈయన లింగమనేని గారేనా అయితే అనుకున్నాను అనమాట. ఎందుకంటే లక్ష్మీపార్వతి అందులో ఉన్నది, సజ్జల వీళ్ళందరూ కూడా ఆటిట్లో విల్లాల్లోనే కదా ఉండేది.